మీరు మేడారం పోయిన ఫోటోలు మంచిగా దాచిపెట్టుకోనరుల్లా, రేపు మీ పోరలకు చూపిస్తానికి మస్తు ఎక్కడికి వస్తాయి. జంపన్న వాగు ఎట్లుండే, గద్దెల కాడ ఎట్లుండే, గూడారాలేంది, బంగారం మొక్కులేంది, తొవ్వలేంది, ప్రతొక్కటి గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడ మొత్తం మారుతాంది. మళ్ళా ఇవాళ మంచి రోజని గద్దెలను పెద్దగా చేసే కార్యం చాలు చేసిండ్రు అమ్మవార్ల పూజారులు. మేడారం డెవలప్మెంట్ పనులు రువ్వడిగా అవుతున్నాయిల్లో. హగో గద్దెల కాడ గీ మరమ్మత్తు నడుస్తుంది. ఇటు సమ్మక్క సారలమ్మ, అటు గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలు అన్ని ఒకటే వరుసలో వస్తట్టు ఒక్కపారే 10,000 మంది దర్శనం చేసుకునే సౌలతి వేస్తాన్రు. పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతోటి చుట్టూ పిల్లర్స్ కడుతున్నారు. ఆల్రెడీ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలు కట్టే పనులు దగ్గర పడ్డాయి కూడా. రాళ్ల మీద తీరొక్క వాయిద్యాలు, జంతువులు, చెట్లు, కళలు, వంశాచారాలు, సంస్కృతి కట్టుబొట్టు చూపిస్తారట. జనవరి 28 నుండి 2026 మహాఘట్టం మరి రాబోతుంది. నేడు ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన రోజు గనక మరి గోవిందరాజు పూజ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. ఇది లోపటికి పోయే కమన్, 50 అడుగుల వెడల్పు. గద్దెల కాడికి పోతానికి బయటికి వస్తానికి 4 తొవ్వలుంటాయి కాబట్టి 8 కమాన్లు కడతాన్రు. అన్ని సుత గణేట్రాళ్లే. పనుల కోసం కొన్ని షెట్లు కొట్టేసినందుకు జాతర అయిపోయినాక కొత్త షెట్లు పెడతామంటాన్రు ఆఫీసర్లు. అటు దేవుళ్ళని తీసుకొచ్చే జంపన్న వాగు అటు సైడ్ కూడా చాలా ఫ్రీగా చేసినాం. 4 లైన్స్ వే చేస్తున్నాం. ఇటు కూడా బ్యాక్ సైడ్ కూడా పెద్దగా చేస్తున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ పెద్దగా చేసినాం. వాటర్ ట్యాంక్స్ ఇంకా కడుతున్నాము. ఇటు పనులు నడుస్తూనే ఉన్నాయి. అమ్మల దర్శనానికి వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. ఎవ్వళ్ళు కూడా ఆపుతలేరు. గుర్తుపట్టకుండా ఉంది. జస్ట్ లైక్ ఇప్పుడు యాదగిరిగుట్ట మొత్తం ఎట్లా చేంజెస్ అయిపోయినాయి, మాకు కూడా అదే విధంగా అనిపిస్తుంది. అసలు అప్రోచ్ రోడ్ ఈ డెవలప్మెంట్ చూస్తుంటే అసలు న్యూ లుక్ ఉంది. కంప్లీట్ చాలా బాగా డెవలప్మెంట్ ఉంది. ఇప్పటికైతే నేను కూడా లాస్ట్ 2 years బ్యాకే వచ్చినాను. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ నెలాఖరు వరకు మొత్తం పనులు ఒడిపిస్తే మేడారం అంతా కొత్తగా పడుతుందట. సంక్రాంతి వెళ్ళంగానే జాతర చాలా అయితేనే ఉంటది మళ్ళా.